హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు జేఈ అడ్వాన్స్లో ప్రిపరేటరీ ర్యాంక్ అంటే ఏంటి? ఇది అసలు ఎవరికి వస్తుంది? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? దీనివల్ల నష్టాలు ఏంటి? అసలు వెళ్ళొచ్చా ఆ ర్యాంకు ద్వారా? ఇలా కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మెంటర్షిప్ ప్యాకేజెస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ జోసా సీసెబ్ మెంటర్షిప్ 3000 రూపీస్ మాత్రమే. మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్, ఈ ప్రిపరేటరీ ర్యాంక్ ఎవరికి ఇస్తారంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి ఈ ప్రిపరేటరీ ర్యాంక్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సరే, అందరూ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అందరికీ ఇస్తారా అంటే కాదు. ఎవరైతే జస్ట్ బార్డర్లో మిస్ అయిపోతుందో, కొంచెం వచ్చుంటే అయిపోతుంది అనుకునే వాళ్ళకి, అంటే ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రిపరేటరీ ర్యాంక్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి వస్తుంది. ఎవరైతే జస్ట్ మిస్ అవుతుందో వాళ్ళకి వస్తుంది. మరి ఇప్పుడు దీనివల్ల ఏంటి బెనిఫిట్స్? దీనివల్ల ఐఐటీలో సీట్ వస్తుందా? ఎస్, ఐఐటీలో సీట్ వస్తుంది. బట్ మీకు 1 ఇయర్ మాత్రమే వచ్చేది. 1 ఇయర్ మీకు, అంటే మీరు సేమ్ కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు, అంతా యాజ్ ఇట్ ఈస్ మీకు ఉంటుంది. బట్ మీకేంటంటే 1 ఇయర్ ఐఐటీలో ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే మీకు కోర్స్ చెప్తారు. తర్వాత 1 ఇయర్ అయిపోయిన తర్వాత మీకు ఎవరైతే ప్రొఫెసర్ ఉంటారో ఆ ప్రొఫెసర్ ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు ఆ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయితే మిమ్మల్ని అక్కడ ఉంచుతారు. మీకు ఏదైతే బ్రాంచ్ సమ్ ఎక్స్ ఐఐటీలో సమ్ ఎక్స్ బ్రాంచ్ అలాట్ అయింది, మామూలు జోసాలో పెట్టుకున్నారు, ఆ కాలేజ్కి వెళ్ళారు. మీకు 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. ఆ 1 ఇయర్ మీకు మీ ప్రొఫెసర్ టీచ్ చేస్తారు. లాస్ట్లో ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే అప్పుడు మీరు ఆ బ్రాంచ్కి ఎలిజిబుల్. అంటే అప్పుడు మీకు అఫీషియల్గా సీట్ వస్తుంది. మళ్ళీ అప్పటి నుంచి మీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అంటే 5 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్కి క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు యాక్చువల్ ఫస్ట్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి 4 ఇయర్స్. సో టోటల్ మీకు 5 ఇయర్స్ పడుతుంది. సరే, ఇప్పుడు క్వాలిఫై అవ్వలేదు, ఏంటి పరిస్థితి? మీరు సింపుల్గా అక్కడి నుంచి బయటికి వచ్చేయటమే. అంటే ఈ ప్రిపరేటరీ ర్యాంక్ వల్ల ఏంటి బెనిఫిట్ అంటే జస్ట్ ఒక ఆపర్చునిటీ, 1 మోర్ ఛాన్స్ కింద ఇస్తున్నారు. అక్కడ మీరు మళ్ళీ ట్రై చేసి సక్సెస్ అయితే కంటిన్యూ చేస్తారు, లేదు అంటే పంపించేస్తారు రిటర్న్. సో ఇది కంప్లీట్గా ప్రిపరేటరీ ర్యాంక్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే కేవలం ఐఐటీలో సీట్ అనేది వచ్చింది అనేది మాత్రమే అడ్వాంటేజ్. మళ్ళీ మీరు దానికి 5 ఇయర్స్ చదవాల్సి ఉంటుంది. ఎవరికైతే ఇంకా అదర్ ఆప్షన్స్ ఏమీ లేవు, అంటే జేఈ మెయిన్స్లో కూడా ఏమీ రావట్లేదు, బట్ ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చింది, అలాంటి వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లోకి వెళ్ళటం కంటే ఐఐటి అనేది డెఫినెట్లీ ఏ బ్రాంచ్ అయినా సరే కొద్దిగా గొప్ప బాగానే ఉంటుంది, లేదా దానికి సమానంగా అయినా ఉంటుంది. సో ఇంకో అదర్ ఆప్షన్స్ అంటే జేఈ మెయిన్స్లో ఏమీ రావట్లేదు అన్నప్పుడు ప్రిఫరబుల్. బట్ మళ్ళీ 1 ఇయర్ అనేది చదవాల్సి ఉంటుంది. 1 ఇయర్ చదివి పాస్ అవ్వాలి. మళ్ళీ మీకు ఎవరైతే ప్రొఫెసర్ టీచింగ్ చేశారో ఆ ప్రొఫెసర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అతను పేపర్ జేఈ అడ్వాన్స్ కంటే టఫ్ ఉండొచ్చు, జేఈ అడ్వాన్స్ కంటే ఈజీ ఉండొచ్చు, లేదా జేఈ అడ్వాన్స్ లానే ఉండొచ్చు. అది చెప్పలేము. ఒక్కొక్కరు ప్రొఫెసర్ అది అతని మీద డిపెండ్ అయి అవుతుంది. సో ఇది జస్ట్ 1 మోర్ లక్, అంటే 1 మోర్ ఛాన్స్ లానే ట్రై చేసుకోవడం తప్ప దీనివల్లే మీకు ఐఐటీలో సీట్ వచ్చేస్తుంది, 4 ఇయర్స్ అయిపోయింది అని అనుకోవద్దు. ప్రిపరేటరీ ర్యాంక్ అంటే జస్ట్ ఇలా జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీరు కనుక మెంటర్షిప్ కోసం చూస్తున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో స్టే ట్యూన్డ్.